హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం ఈరోజు ఏపీఐసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అడ్మిషన్స్కి. ఈ వీడియోలో నేను మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి గైడ్లైన్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఫ్రీ సీట్ అంటే ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ మన ఏపీఐసెట్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్స్ ఏంటి, వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి. ఫస్ట్ ఫేజ్ అయితే జూలై 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎంబీఏ వాళ్ళకైనా సరే, ఎంసీఏ వాళ్ళకైనా సరే ల్యాప్టాప్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి బెస్ట్ ల్యాప్టాప్స్ కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఫర్ యూ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు వీడియో. ప్రజెంట్ నేను వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఎవరికైనా వెబ్సైట్స్ కావాలంటే నేను నా టీం అయితే రెడీగా ఉన్నాం. ప్రాజెక్ట్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గానే రెడీ చేసిస్తాం. ఆల్రెడీ ఇప్పుడు కూడా మీరు ఈ వీడియోలో చూస్తున్న పేజ్ కూడా ఫాస్ట్గా రెడీ చేశాను. ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ చూశాను, సో వెంటనే ఈ పేజ్ క్రియేట్ చేశాను నేను ఒక్కడనే. సో ఎవరికైనా మీ బిజినెస్ కోసం వెబ్సైట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి. వీ కెన్ హ్యాండిల్ ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్ ఇన్ రీజనబుల్ ప్రైసెస్. థ్యాంక్ యూ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి జూలై 8th నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. రిజిస్ట్రేషన్స్ అయితే జూలై 10th నుంచి జూలై 14th వరకు అయితే రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ వాళ్ళకి 1200 ప్లస్ ట్యాక్స్ ఉంటాయి. అంటే 10 రూపీస్ 12 రూపీస్ ట్యాక్స్ ఛార్జెస్ పడతాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 600 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకే, రిజిస్ట్రేషన్లో మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇంతకుముందు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంటారు కదా ఏపీఐసెట్కి, ఎగ్జామ్కి, అదైతే యూజ్ లేదు. సో రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ముందు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. కొత్తగా చేసే రిజిస్ట్రేషన్స్లో మిస్టేక్స్ చేయకండి. అండ్ హెల్ప్ డెస్క్ కూడా కరెక్షన్స్కి రెస్పాన్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను డీటెయిల్గా. ఇంకా మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి. ఓకేనా గైస్, సమ్ టైమ్స్ ఏంటంటే మనకి డేట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. అంటే సపోజ్ మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ ఏంది అంటే జూలై 10th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. జూలై 14 ఇస్ ద లాస్ట్ డేట్ అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్కి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ జూలై 13th నుంచి జూలై 16th వరకు అయితే మనం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనాబుల్ అవుతాయి. సో ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది గైస్. సో అప్పుడప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి జూలై 10th నుంచి జూలై 14 ఉంది కదా, సో 2 to 3 days ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అంటే అప్పుడు మళ్ళీ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే అప్డేట్ షెడ్యూల్ కూడా మనకి ఏపీఐసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ జూలై 10th నుంచి జూలై 14 అన్నారు కదా, సో ఒకవేళ అప్డేట్ చేస్తే జూలై 15 వరకు అవ్వచ్చు, జూలై 16 అవ్వచ్చు, జూలై 17 అవ్వచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డైలీ అప్డేట్స్ అనమాట. అండ్ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇలా అవుతుంది. అంటే చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే సమ్ టైం పడుతుంది. సో ఈ రీజన్ వల్ల కూడా మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ రీఅప్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ మీ సర్టిఫికేట్స్ అనేవి రిజెక్ట్ అయితే మిమ్మల్ని సర్టిఫికేట్స్ అనేవి రీఅప్లోడ్ చేయమని అయితే మనకి ఆప్షన్ అయితే వస్తుంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చూస్తే మీరు పేమెంట్ చేస్తారు, ఆన్లైన్లో సబ్మిట్ అంటే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. సో ఆల్రెడీ నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే షేర్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. మీరు లింక్ ఓపెన్ చేసి అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి గైడ్లైన్స్ కానీ చూస్తే
గైస్, మీరు ఎవరైతే ఉన్నారో స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఎన్సీసీ కానీ, సిఏపి కానీ, స్పోర్ట్స్, పిహెచ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ విత్ డిజబిలిటీస్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో మీరందరికీ గైడ్లైన్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో సీట్ కావాలంటే కంపల్సరీగా మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. అది కూడా ఫస్ట్ ఫేజ్లో మాత్రమే. సెకండ్ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి కండక్ట్ చేయరు. అండ్ ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి అటెండ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది. అండ్ మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళందరికీ సెకండ్ ఫేజ్లోనే మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కింద సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే అందరికీ కామన్గా జనరల్ కేటగిరీ కింద, అంటే ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఇలా మీకు కేటగిరీ పరంగానే మీకు ఫస్ట్ ఫేజ్లో జనరల్గానే సీట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్లో మాత్రమే మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కింద సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ వస్తే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లోనే మీరు కంటిన్యూ అయిపోవచ్చు. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనేది అప్పుడు అవసరం లేదు ఇంకా. ఓకేనా? ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో మంచి సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్లో మీకు ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే ఒక వజ్రాయుధం లాంటిది. సో మీకు ఎంతో కొంత మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎక్కడ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే విజయవాడలో కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి కంప్లీట్ లొకేషన్ అయితే రాలేదు. వన్స్ ఏపీఐసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ డెవలప్ అయిన తర్వాత మనకి అవైలబుల్ వస్తుంది. సో ఒకసారి అవైలబుల్ అయిన తర్వాత మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా మనకు అవైలబుల్ ఉంటుంది. సో మనం డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి లొకేషన్ ఎక్కడ అండ్ ఏ టైంకి రిపోర్ట్ చేయాలి, ఏ టైం వరకు ఉంటుంది, డేట్స్ ఎన్ని రోజులు, మ్యాక్సిమం మన ఏపీఐ సెట్ వాళ్ళకి 1 డేనే ఇస్తారు కాబట్టి సో 1 డేలోనే మనం అటెండ్ అయితేనే మంచిది. ఓకేనా? సో మళ్ళీ దీనికి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయరు. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇచ్చిన డేట్లోనే అటెండ్ అవ్వాలి. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే ఎన్సీసీ వాళ్ళైతే మీకు స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కానీ, క్యాంప్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే క్యాంప్ సర్టిఫికేట్స్ ప్లస్ మీకు ఎన్సీసీ ఏ, బీసీ వీటిలో ఏ సర్టిఫికేట్ ఉన్నా ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఉంటే బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటే సి సర్టిఫికేట్ వరకు డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ ప్లస్ ఏపీఐసెట్ హాల్ టికెట్, ఏపీఐసెట్ హాల్ టికెట్, ఏపీఐసెట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి ప్లస్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వరకు ఉన్న అకాడమిక్ సర్టిఫికేట్, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అండ్ రేషన్ కార్డ్స్. సో ఇవన్నీ మీరు క్యారీ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 3 sets జిరాక్స్ కాపీస్. అలానే సిఏపి వాళ్ళు కూడా సిఏపి సర్టిఫికేట్ అండ్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అండ్ ఏపీఐ సెట్స్ అండ్ డాక్యుమెంట్. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో సౌత్ జోన్ కానీ, జోనల్ ఇంటర్ యూనివర్సిటీ కానీ అండ్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్, స్టేట్ లెవెల్ స్కూల్ లెవెల్ గేమ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ గేమ్స్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఉంటే గేమ్ సర్టిఫికేట్స్ అన్ని మీరు తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయి ఉండాలి. నేషనల్ గేమ్స్ అయినా ఇంటర్నేషనల్ అయినా పర్లేదు, అన్నీ తీసుకొని మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఏపీఎస్ఏ డాక్యుమెంట్స్ అన్నీ మీరు క్యారీ చేయాలి. ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా సేమ్, అండ్ పీడబ్ల్యూడీ కూడా సేమ్. మీ సర్టిఫికేట్స్తో పాటు అకాడమిక్ సర్టిఫికేట్స్, ఏపీఎస్ఏ డాక్యుమెంట్స్. సో నేను మీకు కంప్లీట్గా గ్రూప్లో అయితే క్లియర్గా గైడెన్స్ అయితే ఇచ్చేస్తాను. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలో గ్రూప్లో అయితే పోస్ట్ చేసేస్తాను. ఒకసారి మా ఏపీఎస్ఐ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే షేర్ చేయను. గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే సపరేట్గా. అండ్ అలానే ఏపీఎస్ఐ వాళ్ళు కూడా అందరికీ నేను గ్రూప్ అయితే క్రియేట్ చేసి గ్రూప్లో అయితే నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, ఇంకా మీరు ఇంపార్టెంట్ నోట్ అయితే చూసారు కదా, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 3 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్లో మాత్రమే అటెండ్ అవ్వాలి. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్ ఫేజ్లో అయితే ఉండదు, సెకండ్ ఫేజ్లో ఉండదు. ఇక్కడ మనకి ఏపీఐసెట్ కౌన్సిలింగ్ అనేది 2 phases జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ మాత్రమే, అది ఫైనల్ ఫేజ్ మాత్రమే. అండ్ ఇక్కడ 1 day మాత్రమే ఇక్కడ ప్రయారిటీ ఉంటుంది, అంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి, అంటే స్పెషల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్.
నెక్స్ట్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం కంప్లీట్గా. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది రివ్యూలోకి వెళ్తుంది, అండర్ రివ్యూ అని వస్తుంది. సో మీ స్టేటస్ అనేది రివ్యూలోకి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఏపీఐ సెట్ వాళ్ళు ఆన్లైన్లోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో మీరు డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ బీటెక్ ఒకవేళ మీరు బీటెక్ అయితే బీటెక్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం లేదా సెమిస్టర్ మార్క్స్ వైజ్ మెమోస్, అది కూడా యూనివర్సిటీ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అంతేగాని మనబడిలో ఇంటర్నెట్ జెరాక్స్ కాపీస్గా అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయిపోద్ది. ఓకే, ఓన్లీ యూనివర్సిటీ ఇష్యూడ్ సర్టిఫికేట్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఇంటర్ జెరాక్స్ కాపీస్ మనబడి ఆర్ అదర్ ప్లాట్ఫామ్ కాపీస్ విల్ బి రిజెక్టెడ్. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అప్లోడ్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారా, ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీకు అంటే మనకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్కి రిజర్వేషన్ ఉంది కాబట్టి సో వెరిఫికేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇన్కమ్ కానీ రేషన్ కార్డు కానీ మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా రేషన్ కార్డ్ సర్టిఫికేట్ అనేది రేషన్ కార్డ్ అయితే ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు అంటే మీరు ఆంధ్ర అయ్యి లేదంటే వేరే స్టేట్ కానీ ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉండి మీరు వేరే స్టేట్కి వెళ్ళి బెంగళూరులో కానీ లేదంటే చెన్నైలో కానీ లేదంటే హైదరాబాద్లో కానీ మీరు డిగ్రీ లేదంటే ఇంటర్తో అదర్ స్టడీస్ ఏదైతే కంప్లీట్ చేస్తుంటే సో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది కావాలి. అంటే అప్పుడు మీరు వేరే స్టేట్స్లో స్టడీ కంప్లీట్ చేస్తుంటే మీరు నాన్ లోకల్ కేటగిరీ అంటారు. సో మీకు నాన్ లోకల్ కేటగిరీకి కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఏపీ స్టేట్ ప్రొవైడ్ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. లేదంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లోనే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు పెట్టలేరు అండ్ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో లేదా ఫైనల్ ఫేజ్లోనే మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఫీజు పే చేస్తారు కాబట్టి మళ్ళీ ఫైనల్ ఫేజ్లో మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఆ లోపలైనా మీరు మంచి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇంకా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మీ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అన్నీ అప్లోడ్ చేయాల్సింది ఆన్లైన్లో. ఓకే, అండ్ అలానే ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వాలి. ఇంకా కామన్ రీజన్స్ రిజెక్ట్ అవ్వడానికి మీ సర్టిఫికేట్స్ రిజెక్ట్ అవ్వడానికి కామన్ రీజన్స్ ఏంటంటే డాక్యుమెంట్ క్వాలిటీ ఇష్యూస్ అండ్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ అండ్ ఇన్వాలిడ్ సోర్సెస్. డాక్యుమెంట్ క్వాలిటీ ఇష్యూస్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఆర్ నాట్ క్లియర్, అంటే మీ సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా లేకపోయినా అండ్ పూర్ క్వాలిటీ అంటే లైక్ బ్లర్గా ఉన్నా సరే మీ డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. అండ్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ అంటే మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఏంటంటే వ్యాలిడ్ ఉంటాయి, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ 4 years ఉండాలి కంపల్సరీ వ్యాలిడ్ అనేది. ఒకవేళ 2025 అంటే 2026 అబోవ్ అనేది మన ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయి ఉంటేనే మనకి వ్యాలిడ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని మీరు ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఇన్వాలిడ్ సోర్సెస్ అంటే ఇంటర్నెట్ జెరాక్స్ కాపీస్ అప్లోడ్ చేసిన, అంటే మన బడిలో మీరు డిగ్రీ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసిన నాన్ యూనివర్సిటీ ఇష్యూడ్ డాక్యుమెంట్స్, అంటే యూనివర్సిటీ ప్రొవైడ్ చేయని డాక్యుమెంట్ కానీ అప్లోడ్ చేస్తే, అంటే ఇలా సపోజ్ మీకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీరు చదువుతున్నారు కానీ మీరు యూనివర్సిటీ ప్రొవైడ్ చేయని సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే కంపల్సరీగా రిజెక్ట్ అవుతుంది. అన్అఫిషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే అవే, అంటే మీరు మనబడి అంటే వేరే అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి రిజల్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. అది మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయండి, రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. 2024లో స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇందులో. చాలామందికి అయితే రిజెక్ట్ అయింది. ఫైనల్గా అయితే ఇంకా
సర్టిఫికేట్స్ ఒకవేళ కావాలి అంటే మీ యూనివర్సిటీలో తాత్కాల్ ఆప్షన్ ఏమైనా ఉంటే వెంటనే తాత్కాల్ ఆప్షన్లో మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ సిఎంఎం సర్టిఫికేట్ కానీ అప్లై చేయండి. సో అప్లై చేస్తే మీకు తొందరగా సర్టిఫికేట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా వెరిఫికేషన్, సో మీ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి అంటే ఎలిజిబుల్ అవుతారు. మీరు వెరిఫికేషన్ అనేది అవ్వకపోతే రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చేయాలి. ఓకే, రీఅప్లోడ్ ఆప్షన్ కూడా మనకి ఒక టైం పీరియడ్ వరకే ఉంటుంది. సో గైస్, మీ వెరిఫికేషన్ మీకు సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అయితే మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది, అలానే ఎస్ఎంఎస్ కూడా వచ్చేస్తుంది. సో మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. అండ్ అలానే రీజన్స్ కూడా మెన్షన్ చేస్తారు, ఎందుకు రీఅప్లోడ్ ఆప్షన్ అంటే ఎందుకు రీఅప్లోడ్ చేయమంటున్నారని కూడా. సో ఏ సర్టిఫికేట్ మీకు రిజెక్ట్ అయిందో కూడా వాళ్ళు కంప్లీట్గా అయితే చెప్తారు, మెన్షన్ చేస్తారు. ఓకే, ఇది గైస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇలా జరుగుతుంది. అండ్ ఈ విషయానికి వస్తే చాలామంది ఫ్రీ సీట్ గురించి చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ కాన్సెప్ట్ అయితే ఉండదు. సో మీకు ఇప్పుడు మనం ఫ్రీ సీట్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఫ్రీ సీట్ అంటే ఏంటి? ఫ్రీ సీట్ అంటే కన్వీనర్ కోటా. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ చాలా సెట్స్ కండక్ట్ చేస్తుంది, అంటే కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం. సో మీరు ఒకవేళ డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా అంటే ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ అడ్మిషన్ అనేది అవ్వాలి. అడ్మిషన్ చేయించుకోవాలంటే మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాలి. సో అడ్మిషన్ ఫీజు 1000, 2000 అలా అయితే ఓకే. బట్ ఇక్కడ మనం 10th అంటే ఒక్కొక్క కాలేజ్కి మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ ఫీజు అనేది 20,000లో ఉండొచ్చు, 10,000లో ఉండొచ్చు, 15,000లో ఉండొచ్చు. ఓకేనా? సో అంత ఫీజు పే చేయలేము కాబట్టి అడ్మిషన్ కోసం అంటే మ్యాక్సిమం పే చేసే వాళ్ళు ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే మెరిట్ బేస్డ్లో అడ్మిషన్స్ చేయించే వాళ్ళకి అడ్మిషన్ ఫీజు అవాయిడ్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఫ్రీగానే అంటే ఎవరైతే ఏపీఐ సెట్ క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళందరూ ఫ్రీ సీట్కి ఎలిజిబుల్. అంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఓకేనా. సో ఎంసెట్ రాసిన వాళ్ళు ఎంసెట్ క్వాలిఫైడ్ అయితే వాళ్ళు ఫ్రీ సీట్కి ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఏపీఎస్సీ ద్వారా కాలేజ్లో జాయిన్ అయితే మనకి ఫీజు అనేది తగ్గుతుందంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు మాత్రమే మనం కాలేజ్కి పే చేయాలి. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఫ్రీ సీట్ అంటే అసలు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కాదు గైస్, అది రాంగ్. సో మీరు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు అనేది ఆ కాలేజ్కి పే చేయాలి. మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్లో ఎంత ఫీజు అయితే మీరు పే చేయమంటారో అంత ఫీజు పే చేయాలి కాలేజ్కి. అది 2 yearsకి కాదు, ఇయర్కి. అంటే ఇయర్కి ఇంత ఫీజు అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ఫీజు అనేది మీరు 2 years పే చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్లో పే చేయాలి, సెకండ్ ఇయర్లో పే చేయాలి. సపోజ్ ఒక కాలేజ్కి ఫీజు అనేది 60,000 అనుకోండి. ఫస్ట్ ఇయర్లో 60,000 పే చేయాలి, సెకండ్ ఇయర్లో 60,000 పే చేయాలి. ఓకే, అండ్ కొంతమంది ఎలా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 60,000 అంటే 2 years కలిపి 60,000 అని కాదు, ఇయర్కి 60,000 అంటే సపోజ్ చెప్తున్నా ఇయర్కి ఫీజు అది. ఓకే, అండ్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ కాలేజీలో అయితే ఉంది. అంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీకి వస్తే ప్రైవేట్ యూనివర్సిటీలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కానీ ఏపీఐసీ ద్వారా మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది. అంటే అడ్మిషన్కి ఫీజు పే చేయకుండా మీరు ఎంట్రన్స్ అంటే ఐసెట్ ద్వారా మీకు కాలేజీలో సీట్ అయితే వస్తుంది. ఓకే, బట్ ఫీజు అయితే మీరు కాలేజ్ ఫీజు అయితే పే చేయాలి. దానికి గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. ఓకే, ఆ తర్వాత మీరు ఒకసారి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా కాలేజ్లో ఎంత పే చేయమంటే అంత పే చేయాలి. దానికి పే చేయి, దీనికి పే చేయి, ఏదో ఒకటి చెప్తారు. వర్క్షాప్స్ అంటారు, మళ్ళీ ఇండస్ట్రియల్ విజిట్స్ అంటారు, చాలా ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ కాలేజెస్లో. ఓకే, ఇంకా ప్రైవేట్ కాలేజెస్కి అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. ఈ కాలేజెస్కి మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా అంటే అది చెప్పలేము కదా. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి అయితే ఫీజు రింబర్స్మెంట్ అనేది డౌటే. ఎందుకంటే 2024 బ్యాచ్ వాళ్ళకు కూడా ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇవ్వలేదు.
ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన ఐసెట్ అండ్ పీజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయ్యారో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. ఓకే, ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, అలానే యూట్యూబ్లో కూడా షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడదాం. సో గైస్, ప్రజెంట్ అయితే ఫీజు రింబర్స్మెంట్ ఎవరెవరికి వస్తుందంటే, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన వాళ్ళకి, స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అండ్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళకి, అండ్ కన్వీనర్ కోటా అడ్మిషన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఓకే, అంటే కన్వీనర్ కోటాలో మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినా ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. సో ఈ పాయింట్ ఒకసారి వెనక్కి తీసుకోండి. ఏంటంటే గైస్, ఫీజు రింబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజెస్లో 2024 బ్యాచ్ వరకు అయితే రాలేదు. 2025 బ్యాచ్ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ కొత్త అప్డేట్ ఏమైనా వస్తే మాత్రం నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఫీజు రింబర్స్మెంట్ గురించి. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. అంటే కొన్ని యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ కోటాలో కింద జాయిన్ అవుతారు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ రాదు. అండ్ ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి రావాలంటే, ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయినా, అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ అడ్మిషన్స్. అంటే మీరు ఇంకోలా తీసుకోకండి, అంటే కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి. సో గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి అయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉంటాయి కొన్ని, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ అడ్మిషన్స్ అంటే ఇంకా మేనేజ్మెంట్ కోటా కూడా అనొచ్చు. ఓకే, ఇలాంటి వాటికి మాత్రం ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. ఎవరైతే మెరిట్లో సీట్ అయితే వచ్చింటుందో అండ్ వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తే ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2 స్కీమ్స్ ఉన్నాయి గైస్. ఆర్టీఎఫ్ ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్, ఎంటీఎఫ్ ఏంటంటే వసతి దీవెన అంటారు కదా, అంటే మనకి పాకెట్ మనీ లాగా, అంటే ఇయర్కి 10,000 అని, 20,000 అని, 50,000 అని ఇలా వస్తుంటుంది కదా. సో పీజీ స్టూడెంట్స్ కాబట్టి ఎంటీఎఫ్ 20K రావాలి. అండ్ ఫీజు రింబర్స్మెంట్ అంటారా, మీరు కాలేజ్కి ఎంత ఫీజు అయితే పే చేస్తారో అంత ఫీజు మాత్రమే మీకు గవర్నమెంట్ అనేది మీకు అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తుంది. మీరు మాత్రం కంపల్సరీగా కాలేజ్కి అయితే ఫీజు పే చేయాలి. ఎందుకు ఫీజు పే చేయాలంటే, సమ్ టైమ్స్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫండ్స్ అనేవి ఇష్యూ చేయదు. మీరు అడగచ్చు డైరెక్ట్గా కాలేజ్కే ఇవ్వచ్చు కదా అని. సో మీకు ట్యూషన్ ఫీజు అనేది 20,000 అనుకోండి, గవర్నమెంట్ 20,000 అనేది డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది ఇవ్వదు. ఎలా ఇస్తుందంటే ఫేజెస్లో ఇస్తుంది. ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో ఇలా ఇస్తుంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే స్కిప్ కూడా అవ్వచ్చు. కాబట్టి కాలేజ్లో ఫీజు అనేది పెండింగ్ అవ్వకూడదు కాబట్టి మీరు మాత్రం కాలేజ్కి ఫుల్ ఫీజు పే చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్లో గవర్నమెంట్ అయితే అమౌంట్ అయితే వేస్తుంది. అది ఒకేసారి వేయచ్చు, లేదంటే ఫేజెస్గా వేయచ్చు. ఆల్రెడీ మీకు డిగ్రీలో తెలిసిందేగా మనకి అమౌంట్ అనేది ఎలా వస్తుందో ఫీజు రీయింబర్స్మెంట్, సేమ్ అలానే. అండ్ ఇంకోటి ఏంటంటే పీజీలో అంటే ఇంతకుముందు ఏంటంటే 2020 వరకు ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. ఇప్పుడే అంటే పీజీ వాళ్ళకు కూడా, అంటే ఐసెట్ కానీ అంటే పీజీ సెట్ అంటే ఎంటెక్ కానీ ఎంబీఏ వాళ్ళకు కూడా ఇంతకుముందు ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది, అంటే ప్రైవేట్ కాలేజెస్లో. సో 2022 బ్యాచ్ నుంచి ఈ స్కీమ్ అనేది డిజేబుల్ చేశారు. అంటే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు అని. ఓకే, ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయినా, ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయినా ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ స్కీమ్స్ అనేవి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేశారు. కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాళ్ళకైతే కంపల్సరీగా చెప్పచ్చు, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది అని. ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా, అంటే ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి డౌట్, ఎందుకంటే అది వాళ్ళు ఎప్పుడైనా జీవో అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి అయితే అసలు అది ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇంకేమైతే రావు, గవర్నమెంట్ బెనిఫిట్స్ అయితే ఏముండవు. ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే అడ్మిషన్ అవుతే మీకు ఐసెట్ వాళ్ళకి, అంటే ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళకి. ఇది గైస్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా బ్యాక్లాగ్స్ వాళ్ళ విషయానికి వస్తే, సో గైస్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే నేను చెప్తాను పర్సనల్గా. ఒకటి, ఫస్ట్ ఏంటంటే మీరు వెయిట్ చేయండి సెకండ్ ఫేజ్ వరకు. ఒకవేళ సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ లోపల మీకు కానీ రిజల్ట్స్ వచ్చేసి సర్టిఫికేట్స్ వచ్చేస్తే మీరు ఫైనల్ ఫేజ్లో ట్రై చేయండి.
అంతేగాని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ లేకపోయినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు అని అయితే అనుకోకండి. ఇక్కడ మనకి మీరు పాస్ అయిన తర్వాత మనకి యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతాం, లేదంటే ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఒకటి మీరు ఫైనల్ ఫేజ్కి అయినా ట్రై చేయండి. ఒకవేళ ఫైనల్ ఫేజ్ లోపల మీకు రిజల్ట్ వచ్చి సర్టిఫికేట్ రాలేదు అనుకోండి, ఫైనల్ ఫేజ్ అయిపోయింది, అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేయండి. ఇవే గైస్. ఓకే, ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను మీకు చెప్తాను, గ్రూప్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కానీ చూస్తే, వెబ్ ఆప్షన్కి మనకి డేట్స్ వచ్చిన తర్వాత, అంటే మీరు ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనుకుంటాం, అంటే SMS వస్తుంది. ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఎనబుల్ అయితే మీరు ఒకేసారి MBAకి పెట్టచ్చు, MBA కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు అంటే ఇంకా ఇక్కడ ఎలిజిబిలిటీ కానీ చూస్తే MBAకి ఎనీ 3 year డిగ్రీ కానీ బీటెక్ కానీ యాక్సెప్ట్ కాదు. సో దీనికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అయితే లేవు. మీరు BSc కావచ్చు, BCom కావచ్చు, BA కావచ్చు, ఎక్సెట్రా ఎనీ కోర్స్ డిగ్రీలు ఏది చేసినా సరే మీరు MBAకి ఎలిజిబుల్ అవుతారు. సో MBA కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. MCAకి అలా కాదు కాదు, BCA అయినా చేసి ఉండాలి, లేదంటే BSc అంటే డిగ్రీలో BSc అయినా చేసి ఉండాలి, లేదంటే బీటెక్ అయినా చేసి ఉండాలి MCAకి, లేదా మీకు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్ ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ BSc కంప్యూటర్ సైన్స్ అనే కాదు, BSc ఎలక్ట్రానిక్స్ అయినా, BSc మ్యాథమెటిక్స్ అయినా, BSc కెమిస్ట్రీ అయినా సరే మనకి డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి, లేదా ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. ఓకే, BSc BCom BA విత్ మ్యాథ్స్ ఇంటర్ అండ్ డిగ్రీ లెవెల్లో కానీ మనకి మ్యాథ్స్ కానీ ఉంటే మనం MCAకి ఎలిజిబుల్ అవుతాం. ఓకే, MBAకి అయితే ఎవరైనా ఎలిజిబులే. మీరు MCAకి ఒకేసారి పెట్టచ్చు, MBA కూడా ఒకేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు మ్యాథ్స్ కానీ లేకపోతే MBA కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. మీకు ఇంటర్లో మ్యాథ్స్ కానీ ఉంటే, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ కానీ ఉన్నట్లయితే, లేదా BCA కానీ చేసినట్లయితే మీకు MCA కాలేజెస్ చూపిస్తుంది, MBA కాలేజెస్ చూపిస్తుంది. మీరు ఇంకా ఫిల్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్లిమిటెడ్ అంటే API సెట్లో ఉన్న కాలేజెస్ ప్రతి ఒక్కటికి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అది మీ ప్రయారిటీ, మీ ఇష్టం. మీరు కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఎలా అయినా పెట్టుకోండి, బట్ ప్రయారిటీతో పెట్టుకోండి, మంచి కాలేజెస్ చూస్ చేసుకోండి. ఓకే, ఇది గైస్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే ఇది. సో వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేసుకోవాలి. ఒకవేళ సేవ్ చేయలేదు అనుకోండి, మీ వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ కావు. సో మీకు సీట్ అలాట్మెంట్ అనేది రాదు. సో మీరు ఒకవేళ ఫ్రీజ్ చేయకపోయినా సరే అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. కంపల్సరీగా మీరు OTPతో సేవ్ చేసుకోవాలి. ఓకే, మీకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ అండ్ ర్యాంక్ ప్రయారిటీ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో సీట్ అలాట్మెంట్లో అయితే మనకి రిజల్ట్ అయితే వస్తుంది, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది. సో మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి API సెట్ ర్యాంక్ కార్డ్, API సెట్ హాల్ టికెట్ అండ్ 10th క్లాస్ మార్క్షీట్, ఇంటర్ ఆర్ డిప్లొమా మార్క్షీట్, డిగ్రీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్న సర్టిఫికేట్ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ సర్టిఫికేట్ కానీ, అండ్ డిగ్రీ TC, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్, ఇవి మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, 10th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇవి మ్యాండేటరీ కాదు, సో ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలండి. ఇన్కమ్, రేషన్ కార్డ్, క్యాస్ట్, రెసిడెన్స్ అండ్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, EWS అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్ అండ్ ఇవే గైస్. సో ఈ సర్టిఫికేట్స్తో పాటు మీరు జాయినింగ్ డేట్ అంటే సో జాయినింగ్ రిపోర్ట్. సో మీరు మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ని యాక్సెప్ట్, మీకు ఆ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఆ కాలేజ్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో లేదా ఫైనల్ ఫేజ్లో కానీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ వచ్చిన సీట్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ సీట్ని యాక్సెప్ట్ చేసి మాత్రమే సరిపోదు, ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ సీట్ అనేది సేవ్ అవుతుంది. సపోజ్ మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ మీకు ఇస్తారు. ఒకవేళ ఫైనల్ ఫేజ్లో సీట్ నచ్చక మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్కి వచ్చిన సీట్కి వెళ్ళాలంటే అది కుదరదు. మనకు ఓన్లీ 1 సీట్ మాత్రమే ఉంటుంది.
అది ఫస్ట్ ఫేజ్లో అయినా సరే సెకండ్ ఫేజ్లో అయినా సరే. ఫస్ట్ ఫేజ్లో రాకపోతే మీరు సెకండ్ ఫేజ్కి ట్రై చేసుకోండి. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని సేవ్ చేసుకోండి. లేదా మీకు ఆ కాలేజీ నచ్చదు, ఆ కాలేజీలో అస్సలు జాయిన్ అవ్వను అనుకున్నారా, వదిలేండి. ఆ కాలేజ్ వదిలేసి సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. సెకండ్ ఫేజ్లో రాకపోతే ఇంకా అది మీ కర్మ, అంటే ఇంకా చెప్పాలంటే అంతే. ఎందుకంటే మనకి నచ్చిన కాలేజ్ అవ్వాలంటే అది కుదరదు, ఎందుకంటే చాలామందికి ఆ కాలేజ్ పైన మోజు ఉండొచ్చు కాబట్టి. సో బెస్ట్ ఆఫ్ యువర్ లక్ అండ్ బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ట్రై చేయండి, మంచి కాలేజ్కి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేయండి. ఓకే, ఇది నా సజెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ ఎంసీఏ కానీ మంచి ల్యాప్టాప్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. గ్రూప్లో కూడా లింక్స్ అయితే షేర్ చేశాను. అండ్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ గురించి మాట్లాడితే, సో ప్రజెంట్ అయితే జూలై 10th నుంచి అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ ఫేజ్ అంటారా, ఫైనల్ ఫేజ్ అయితే 15 days ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన 15 daysకి అయితే ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.